ఈరోజు ఇందల్వాయి మండలం ఇందల్వాయి గ్రామంలో సన్రైజ్ హాస్పిటల్ వాళ్ళు నిజామాబాద్ వాళ్ళు ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. దాదాపు వారం రోజులు అని మాకు కాంటాక్ట్ అయ్యి ఉచిత వైద్య శిబిరం నిర్వహించమని చెప్పి శ్రీనివాస్ గారు మిగతా డాక్టర్లు అందరూ ఫోన్ చేయడం జరిగింది. దాన్ని మేము కొద్దిగా మాకు వీలు కాక ఈరోజు టైం తీసుకొని ఈరోజు రమ్మని చెప్పడం జరిగింది. వాళ్ళకు ఈరోజు మార్నింగ్ 9 గంటలకు వచ్చి ఇప్పటి వరకు 105 మంది పేషెంట్లు షుగర్, బీపీ, మిగతా గుండె పరీక్షలు కూడా నిర్వహించుకోవడం జరిగింది. మా సన్రైజ్ హాస్పిటల్ వాళ్ళు మా గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించేందుకు మా గ్రామం తరఫున హాస్పిటల్ యాజమాన్యానికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. చాలా రోజులు మేము పెడదాం అనుకుంటున్నాం పెద్ద పెద్ద మల్టీ హాస్పిటల్ నుంచి, అది వీలు కాలేదు. ఈ సన్రైజ్ హాస్పిటల్ వాళ్ళే పెడదామని చెప్పడము చాలా సంతోషకరం. రానున్న రోజుల్లో ఇంకొక 1 month 2 months లోపల కూడా పెద్ద హాస్పిటల్ మళ్ళీ ఇంకో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా గుండెకి సంబంధించి పరీక్షలు నిర్వహించడానికి మళ్ళీ హాస్పిటల్ కూడా ముందుకు తీసుకురావడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అలాగే మన గ్రామంలో ఉన్న కొందరు ఈ సామాజిక సేవ కార్యక్రమంలో ఒక భాగం వైద్యం అనేది, దాన్ని కొద్దిగా రాజకీయం చేయకుండా భూతద్దం పెట్టి చూడకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ పరీక్ష నిర్వహించడం జరిగింది సన్రైజ్ హాస్పిటల్ వాళ్ళు. కాబట్టి దాన్ని దూరదృష్టిలో కాకుండా మంచి దృష్టిలో ఆలోచించి దీనికి సహకరించాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే గ్రామ ప్రజలందరి తరఫున సన్రైజ్ హాస్పిటల్ వాళ్ళకు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. జై హింద్, జై తెలంగాణ. నమస్తే. ఇవాళ పాత ఇందల్వాయిలో మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. దాదాపు 105 మెంబర్స్ పేషెంట్ వాళ్ళు వచ్చారు. బీపీ, షుగర్ అవన్నీ చెక్ చేయడం జరిగింది. దాంట్లో పాటు పేషెంట్ క్రిటికల్ ఉన్న హై బీపీ అవన్నీ ఈసీజీ తీయడం జరిగింది. మా సన్రైజ్ హాస్పిటల్ తరపు నుంచి డాక్టర్స్, సిస్టర్స్ వాళ్ళందరూ వచ్చి క్యాంప్ వాళ్ళు వచ్చి అందరూ వాళ్ళ క్యాంప్ పెట్టడం జరిగింది. ఇక్కడ ఎంపీటీసీ వాళ్ళు జరిపించే ఇవన్నీ సర్పంచ్ మాత్రం తరపున జరిగింది ఇవన్నీ.